ఇరిగేషన్ శాఖ మంత్రిగా వచ్చే ఏడాదిలో ఏ ప్రాజెక్టులని పూర్తి చేయాలనుకుంటున్నారు? మీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? గతంలో వాళ్ళ హయాంలో ఇరిగేషన్ సెక్టర్లో 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రంలో మాత్రం కొత్త ఆయకట్టు తీసుకొచ్చారు. కొన్ని ఉదాహరణలు ఇవ్వాలంటే గత ప్రభుత్వం యొక్క పనితీరు విధంగా 27,000 కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డిలో 1 ఎకరం కొత్త ఆయకట్టు ఇవ్వలే, 1 చుక్క నీటి కేటాయింపు జరగలే. సీతారాం సాగర్లో 8,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, 1 ఎకరా కొత్త ఆయకట్టు రాలే. అధికారికంగా సిడబ్ల్యూసి నుంచి 1 చుక్క నీళ్లు కేటాయింపు జరగలే, అఫీషియల్ అలొకేషన్. అదేవిధంగా కాళేశ్వరంలో మరి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలు కూడా కొత్త ఆయకట్టు తీసుకురాలే. దేవాదులో పెద్ద ముందుకు పోలే, ఎస్ఎల్బిసి టనల్ వరకు పెద్ద ముందుకు పోలే. అన్ని విధాలుగా వైఫల్యం చెందిండ్రు. ఒకటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని అసలు నాశనం చేసిండ్రు, అంటే కిందికి మీదికి పైకి కిందికి ఇష్టానుసారం. ఇప్పుడు దాన్ని మొత్తం స్ట్రీమ్లైన్ చేస్తున్నాం, రిఫార్మ్స్ తీసుకొచ్చినాం. ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్స్ రిఫార్మ్ చేసి మరీ ఎఫిషియెంట్గా మంచిగా పనిచేసే విధంగా మేము అన్ని విధాలు చర్యలు తీసుకున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి సైనికుడు, కమిట్మెంట్తో పనిచేసే ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లైస్ శాఖ ద్వారా అవినీతికి పాల్పడ్డారు. ఎవడో పడనోడు ఏదో మాట్లాడుతుంటే దానికి ఏం చేస్తాము? వాళ్ళే 23,000 కోట్ల స్టాక్ మిల్లర్ దగ్గర వదిలేసి అన్సెక్యూర్డ్ అది కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఎవరో పిచ్చి పిచ్చి ఆరోపణలు, దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదు. సార్, మిల్లర్లకి ఉత్తమ్ కుమార్ రెడ్డికి గ్యాప్ ఏమైనా ఉందా? ఎందుకు గ్యాప్ ఉందంటే మేము మిల్లర్లతో ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నాము. గతంలో లాగా ఎగ్గొట్టడానికి వీల్లేదు. ఓకే, అదేవిధంగా ఆంధ్రాలో 100% బ్యాంక్ గ్యారంటీ ఉంది. ఇది మిల్లర్కి ఇచ్చే స్టాక్ మీద. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో 0% బ్యాంక్ గ్యారంటీ. అది క్రమక్రమంగా పెట్టే ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా మేము కోరుకునేది ఏంటంటే మిల్లర్లు బాగుండాలి, రైతులు బాగుండాలి, రాష్ట్ర ఖజానా కూడా మంచిగా ఉండాలి, ఇబ్బంది ఉండకూడదు. అందరూ బాగుండాలి, కానీ సిస్టమ్ని మిస్యూజ్ చేసే విధంగా ఉండకూడదు అని చెప్పి నేను భావిస్తున్నాను. సార్, బోనస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి గింజ కొన్న ప్రతి వరి గింజకి బోనస్ ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ సమావేశంలో సన్న బియ్యానికి 500 బోనస్ ఇస్తామన్నారు. ఆలోచనలో మారిందా, లేకపోతే కొత్త ఆలోచన ఏమైనా వచ్చిందా? ఎందుకు ఇది చేసిన విషయం కరెక్టే. ఈ నిర్ణయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా, వ్యక్తిగతంగా కూడా. ఇప్పుడు దొడ్డు రకాలకి, కోర్స్ గ్రీన్స్కి మార్కెట్ తగ్గింది. దేశంలో ఇతర చోట్ల కానీ, మన రాష్ట్రంలో కానీ, విదేశాల్లో కానీ. సో మొత్తము ప్యాడీ గ్రోత్ సన్నాల వైపు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మేము చేస్తున్న చర్యలు. దిస్ ఇస్ ద రైట్ స్టెప్ టు టేక్. ఇది రెవల్యూషనరీ స్టెప్, ఇది మంచి మార్పు. ఇది మొత్తం కూడా సన్నాలు పండిస్తే దేశానికి, రాష్ట్రానికి, సమాజానికి మేలు అని చెప్పి మొదలుపెట్టాం. ఈ స్టెప్ మంచిగా ప్రోగ్రెస్ అని చెప్పి మనం. అంటే తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లికి ఉన్నటువంటి కిరీటం పోయింది, చార్మినార్ చిహ్నం పోయింది, రైతులు కొనుగోలు పోయింది, పత్తి రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ సమస్యలో పడిపోయారు అని చేస్తున్నటువంటి ప్రతిపక్షాల ఆరోపణలకు మీ సమాధానం? తెలంగాణ తల్లి విగ్రహం అందరికీ ఆమోదయోగ్యంగా ఉంది. అదేవిధంగా కొనుగోలు విషయం గతాని కంటే చాలా మెరుగ్గా ఉంది. జనరల్గా నేను ఒక సిటిజన్గా చెప్తున్నా, ఈ ప్రభుత్వ పరిపాలన గత ప్రభుత్వానికంటే 100 రెట్లు న్యాయం అని చెప్పి మనం చేస్తున్నాం. సార్, క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రుల అందరి మధ్య సయోధ్య ఉందంటారా? 100%. అంటే ఎందుకంటే ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే ఒకరిద్దరు మంత్రులే మాట్లాడతారు, సీఎం మీద విమర్శలు చేస్తే సభలు సమావేశాల్లో ఆయన మీద వచ్చినటువంటి విమర్శలకి ఆయన సమాధానం చెప్పుకొస్తాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఆరోపణలు వస్తే గాంధీ భవన్కి వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే మీలో సమన్వయం లేదా, కోఆర్డినేషన్ లేదా? ఏం లేదు అసలు. మీరు ఎందుకు ఇట్లా అనుకుంటున్నారు? కానీ మరి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కూడా సమన్వయంతో, కోఆర్డినేషన్తో ముందుకు పోతున్నాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఇవన్నీ నువ్వు చెప్పిన కరెక్ట్ కాదు. అంటే అర్థమవుతుంది కదా సార్, మంత్రుల మీద వచ్చిన ఆరోపణలకి ఎవరికి వస్తే వాళ్ళే చెప్పుకోవాల్సి, కలెక్టివ్గా రెస్పాన్స్ లేదు అనే విమర్శకు మీ సంబంధం లేదు. అది వాస్తవం కాదు నువ్వు చెప్పేది. అందరం ఒక కలెక్టివ్గా టీమ్ ఎఫర్ట్తో ముందుకు పోతున్నాం. సార్, మీ ప్రభుత్వం అన్నీ చేస్తుంది అని చెప్తున్నారు, చేసింది చెప్పుకోలేకపోతున్నాం అంటున్నారు. ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు సార్ చెప్పుకోవడానికి? దాంట్లో కూడా ఇబ్బంది ఏం లేదే.
ఐ థింక్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో మొత్తం మేము మా విజయోత్సవాల్లో కూడా మంచిగా జరిగినాయి. అన్ని పెద్ద పెద్ద సభల్లో మేము చేసిన పనులన్నీ కూడా చెప్పడం జరిగింది. ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ సాటిస్ఫాక్టరీ.